రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో తీవ్రంగా హింసించి అంతం ముందించేందుకు ప్రయత్నించారన్న కేసులో కీలక నిందితుడైన సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ రావెల విజయపాల్కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి జి స్పందన ఉత్తర్వులు జారీ చేశారు. భారీ బందోబస్తు మధ్య ఒంగోలు నుంచి విజయపాల్కు గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు ఏమైనా అమర్యాదగా వ్యవహరించారా అని అడగ్గా అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ రిమాండ్ రిపోర్టులోని వివరాలని చెప్పి నిందితుడికి రిమాండ్ విధించాలని కోరారు. దీని గురించి ఏమైనా చెబుతారా అని విజయపాల్ను తరఫున హాజరైన న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి అభ్యంతరము లేదని వారు బదులిచ్చారు. దీంతో 14 రోజుల పాటు డిసెంబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. భారీ బందోబస్తు నడుమ విజయపాల్ను పోలీసులు జైలుకు తరలించారు. రఘురామపై దాడి వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని పోలీస్ విచారణలో తేలింది. కస్టోడియల్ టార్చర్ జరిగిందని నిర్ధారణ అయింది. విచారణకు వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో బయటకొచ్చారు. కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారు. గుండెలపై కూర్చొని బాది చంపడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి వీడియో తీసి అప్పటి ప్రభుత్వ పెద్దలకు పంపించారు. వారు ఎవరనేది త్వరలో తేలనుంది. చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు. బెల్ట్ రబ్బర్ బెల్ట్ తో పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ ఎట్లా కొడతారో ఆ విధంగా లోపల ఎముక విరిగింది. ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్లారు, ఎవరు అసిస్టెన్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెంట్స్ తీసుకొని ముందుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా 11:30 రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి. సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు పనుచు క్లియర్ లో ఉంటారు. కింద వెళ్లి 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్ద పెద్దగా అరవడం కూడా జరిగింది. అదెవరు పోలీసులు ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారని ఆయన విన్నాము అని కూడా మాకు కాబట్టి ఉన్నారు. సునీల్ కుమార్ ఉన్నారు, ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి చూడండి ఆ విధంగా భయ వాళ్ళకి పంపించారు. ఆ భయ వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. సునీల్ కుమార్ ఇంకా ఐపీఎస్ ఎవరున్నారు అక్కడ, అది ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలాలండి. మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ వేస్తున్నాం. రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో ఏమీ అడగడానికి లేదండి. రేపు ఆ పాలనే అతన్ని ఆ 4వ ముద్దాయిన కస్టడీకి తీసుకుంటారా, కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారు. డిసెంబర్ 10వ తారీఖు మేము 10 రోజులకు అడుగుతున్నామండి. 10 రోజుల్లో జడ్జి గారు ఇష్టం. 10 రోజులు ఇస్తారా 6 రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం. మేము 10 రోజులకి రేపు ఎల్లుంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం. ఆ కూలంకషంగా తతమా ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. దీంట్లో ఏ కుట్ర కోణం తాగుంది, ఎవరు ఆ పై వ్యక్తి, ఎవరు ఈ యాక్షన్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కుట్ర కోణంలో బయటపడబోతుంది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జైలుకి తీసుకెళ్తున్నారు, జిల్లా జైలు. ఓకే.